ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. మన అనుదిన వాక్య ధ్యానాలలో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు లేవియా కాండం నుండి మనకు అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ఈనాటి సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. పాపిని యేసు ప్రభు నేరా తప్పుదారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నేరా తప్పుదారలచే నన్ను కడుగుము యేసు ప్రభు పాపము మోసితివే నా శాపము బాపితివే నీ మహిమకు పెళ్ళచితివే నీకు స్తోత్రము యేసు ప్రభు మహిమకు పెళ్ళచితివే నీకు స్తోత్రము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు చిందిన రక్తమునా నే పొందిది స్వస్థతను తానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు తానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నేరా తప్పు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నేరా తప్పు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు మంటిని నేను ప్రభు కనుగొంటిని నీ కృపను రానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు రానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. అనుదిన దైవజనానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మనం ధారావాహికంగా లేవియా కాండం వింటున్నాం. అందులో బలుల గురించి వింటున్నాం. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, వాటి గురించి వింటున్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది పాప పరిహారార్థ బలిలో 3 స్థాయిలు. ఒక మాట ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, గొప్ప దేవుడా, ఈ వాక్యం ప్రభువా మా జీవితాన్ని కడుతుంది, యావత్ బాధ నుంచి తప్పిస్తుంది, మమ్మల్ని ధైర్యపరుస్తుంది, మమ్మల్ని సరిదిద్దుతుంది. కనుక వాక్యం నేర్చుకొని మేము నీకు చేరువయ్యే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాప పరిహారార్థ బలిలో వ్యక్తి అయితే ఏ విధంగా, యాజకుడైతే ఏ విధంగా, సమాజం తప్పు చేస్తే ఏ విధంగా, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? సంఘ పెద్ద అధికారి తప్పు చేస్తే ఎట్లా? సంఘ పెద్దలు తప్పు చేస్తే ఒప్పుకుంటారా? ఏమో మరి. లేవియా కాండంలో చెప్తున్నాడు దేవుడు. లేవియా కాండం 4:22 నుంచి, అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరు చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల, అతడు ఏ పాపం చేసి పాపి ఆయనో అది మనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణంగా తీసుకోవాలి. అధికారి సంఘ పెద్దలు కూడా తప్పు చేస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ. పొరపాటున, బై యాక్సిడెంట్, ఇంటెన్షన్ కాకపోయినా తప్పు చేస్తే ఏం చేయాలా? అతను అపరాధి అవుతాడు, అతను కల్ప్రిట్ అవుతాడంట. అప్పుడు ఏం చేయాలా? ఏ పాపం చేసిరో ఆయనకు అర్థమవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ అన్ని కరెక్టే టాలీ చేసి పలానా టైంకి ఇచ్చేయాలి ఫైనాన్షియల్ ఇయర్. దానికంటే 1-2 రోజులు ముందయింది అనుకోండి, వెనకయింది, దానికి రావాల్సిన ఇంట్రెస్ట్ రాకపోవడమో ఏదైనా సంఘానికి నష్టం జరుగుతుందని తనకు తోచినప్పుడు ఏం చేయాలంట, ఒప్పుకోవాలట. ఇప్పుడైతే ఒప్పుకోవాలా, అప్పుడైతే ఏం చేయాలా, ఒక నిర్దోషమైన మగ మేకపిల్లని తీసుకొని అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువుని వధించు చోట యెహోవా సన్నిధిని దాన్ని వధింపరు. దహన బలి ఎక్కడ, ఆ బలిపీఠం మీద వధించాలి. అంత జాగ్రత్త. ఈ అకౌంటబిలిటీ సంఘ పెద్ద అనే దానికి చాలా ప్రాతినిధ్యం ఇచ్చాడు దేవుడు, ప్రాధాన్యత ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసి వాళ్ళు ఫీల్ అయితే ఏం చేయాలో అతనే వచ్చి ఏ సంఘ పెద్ద తప్పు చేశాడో, ఏ సంఘ పెద్ద పొరపాటు చేశాడో, ఏ సంఘ పెద్ద గీత దాచాడో అతను వచ్చి కోడె దూడను, ఏంటంటే మగ మేకపిల్లను తీసుకొచ్చి అర్పణంగా ఇచ్చి ఆ మేకపిల్ల మీద తల మీద చెయ్యి ఉంచి ఏం చేయాలా, ప్రార్థన చేయాల. ఆ పాప పరిహారార్థ బలి పశు రక్తంలో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠం అడుగున పోయవను. బలిపీఠం కింద పోయాలంట. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వు అంతయి బలిపీఠం మీద దహింపవలను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. సంఘ పెద్ద వస్తాడు, ఒప్పుకుంటాడు. ఈ యాజకుడు మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం మీద ఇచ్చి ఆయన పాప క్షమాపణ కొరకు చేస్తాడనమాట, ప్రార్థన చేస్తాడు. తద్వారా అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. అంటే ప్రతి బలిలో, ప్రతి వాక్యంలో, ప్రతి అధ్యాయంలో ఏముంటుందంటే నువ్వు పాపం చేస్తే క్షమించబడాల. పాప క్షమాపణ అనేది ప్రధానమైనది బైబిల్ గ్రంథం అంతట్లో. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా ప్రయాణాలు ఉన్నాయి, జర్నీస్ ఉన్నాయి. అన్ని జర్నీసే. అన్ని ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి రావడం ఉంది, బబులోను చెర ఉంది, చాలా తర్వాత అపోస్తుల కార్యాల్లో, పత్రికలలో పౌలు ప్రయాణాలు ఉన్నాయి. ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలు జరుగుతాయి. ఇప్పుడు చాలా మంది చాలా కంట్రీస్ తిరిగిరు అనుకోండి, వాళ్ళకు చాలా రకాల కల్చర్ తెలుస్తుంది, చాలా రకాల తర్వాత కరెన్సీ గురించి తెలుస్తుంది, రకరకాల ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఒకవేళ యాజకుడు చేస్తే ఈ క్రొవ్వంతా కూడా దహించేయాలి. ఈ క్రొవ్వు ఎందుకు దహించేయాలంటే నీకు అది అడ్డుపడుతుంది నీ జీవితానికి, కాబట్టి దాన్ని అంతా దహించాలి. నీకు దేవునికి ఇష్టం లేనిది, దేవునికి అంగీకారం లేనిది తీసేయాలి. ఇంతవరకు ఈ పాప పరిహారార్థ బలిలో మనం నేర్చుకుంది ఏంటంటే, మొదటిది యాజకుడు పాపం చేస్తే, తర్వాత సమాజం పాపం చేస్తే, తర్వాత సంఘ పెద్ద పాపం చేస్తే, ఇంకొకటి కామన్ పీపుల్ చేస్తే ఎట్లా. లేవియాకాండం 24:27 నుంచి, మీ దేశస్థులో ఒకడైన పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరు అపరాధి అయిన ఎడల, తాను చేసిన పాపమని ఒకవేళ మనకు బడిన ఎడల తాను చేసిన పాపం విషయమై, ఇది కామన్ పీపుల్ కూడా మామూలుగానే ఏం చేయాలి, అతను నేను పాపం చేసినని ఆయన మనస్సాక్షి గద్దించి ఆయన ఫీల్ అయితే ఆయన ఎక్కడికి రావాలా, ఒక మొగ మేక పిల్లని తీసుకొని పాప పరిహాರದ బలి పశువు యొక్క తల మీద తను చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలంలో దాన్ని వధింపవలను. యాజకుడు దాని రక్తంలో కొంచెం వేలుతో, ఇదంతా కామన్ ప్రొసీజర్. ఏం చేశాడు, రక్తాన్ని కలెక్ట్. విశ్వాస ఏం చేయాలా, ఇక్కడ విశ్వాస ఎవరు, కామన్ మ్యాన్. ఆయన తప్పని చేస్తే, పొరపాటని చేస్తే, ఏమైనా తప్పు ఆయన మనస్సాక్షికి తోస్తే అప్పుడు వెంటనే రావాలా ఎక్కడికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి ఒక మగ మేక పిల్లని తీసుకొచ్చి దాన్ని వధించాలా. ఆ రక్తాన్ని యాజకుడు తీసుకోవాలా. ఆ రక్తాన్ని తన వ్రేలితో ముంచి 7 సార్లు ప్రోక్షించాలి. ఇది పద్ధతి. కాబట్టి ఆ క్రొవ్వును తీసినట్లే క్రొవ్వు అంతటిని తీసేయాలి. ఇక్కడ క్రొవ్వు తీయమని పాప పరిహారార్థ బలిలో ఉంది. ఈ క్రొవ్వు గురించి చెప్పాను, అది అభ్యంతరపరుస్తుంది, అంతరాయపరుస్తుంది, కాబట్టి దాన్ని తీసేయాలి. ఎవడైనా పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి గొర్రెను తీసుకొని వచ్చినలా నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా పశువు తల మీద చెయ్యి ఉంచగా, ఇక్కడ సమ్మప్ చేశాడు అనమాట అన్ని. 4వ అధ్యాయంలో ఉన్న పాప పరిహారార్థ బలి గురించి యాజకుడైనా, సమాజమైనా, సంఘ పెద్దయినా, కామన్ మనిషి అయినా ఎవరు పాపం చేసినా మినహాయింపు లేదు, వాళ్ళు పాపక్షమాపణ ఖచ్చితంగా పొందాలి. పాత నిబంధనలో పాపక్షమాపణ, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడని తన పాపాల్ని నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని గ్రహించి ఆయన మరణ పునరుద్ధాలందరూ విశ్వాసం వస్తే వాడు రక్షింపబడతాడు. పాతకాలంలో ఇవన్నిటికీ వివిధమైన బలులు అర్పించారు. ఇవన్నిటి కూడా కొత్త నిబంధనకు అనుసంధానమైంది. కాబట్టి మన జీవితానికి ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ మన జీవితంలో వ్యక్తిగా పాపం చేస్తే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి
దేవునికి చేరువయ్యే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఇంతవరకు 5 బలులు నేర్చుకున్నాం. తద్వారా మీకు మేలు కలుగును గాక.